ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ విమర్శించారు. మోదీని కలిసిన తర్వాత ఇరువురు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ను దోషిగా నిలబెట్టి రాష్ట్రం దివాలా తీసినట్లుగా చిత్రీకరించారని ఆక్షేపించారు. తెలంగాణ ఏర్పడిన తొలి రోజులో వీరిద్దరూ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. విభజన చట్టంలోని పలు అంశాలను కాంగ్రెస్ పార్టీ అసలు పార్లమెంటులోనే ప్రస్తావించలేదని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. తెలంగాణకు ఎయిమ్స్, ఐఐటి, ఐసర్ ఇవ్వమని కొట్లాడింది బీఆర్ఎస్ అని వెల్లడించారు. మరి ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు మాట్లాడుతూ ఏం చెప్పారు? గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి నాయకత్వాన ఉన్నటువంటి ప్రభుత్వము సాత్కార్యం చేసింది. మరి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టవలసినటువంటి సమస్యల పైన మరి నిర్లక్ష్యంగా ఉంది అన్నట్టు వారి సందేశం ఇవ్వడం జరిగింది. దాన్ని మేము చూసి చూడనట్టు ఉన్నట్టయితే మౌనమే అంగీకారం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ నుండి ఎన్నిక కాబట్టి నా తోటి మిత్రులు బీబీ పాటిల్ గారు ఇంకా చాలా మంది ఉంటేనే సరే ఈరోజు ఈ పత్రికా సమావేశంలో మేము ఇద్దరం ఉన్నాం, మిగతా మిత్రులు ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ప్రతి అంశం తెలంగాణకు రావాల్సినటువంటి హామీలు ఇచ్చినటువంటి ప్రతి అంశం పైన సుదీర్ఘమైనటువంటి లేఖలు రాసి ఒకసారి కాదు చాలా సందర్భంలో మరి కలిసి ఇవ్వడం జరిగింది. ఒకటి కాదు 10 సార్లు కలవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని. మరి నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లేఖలన్నీ కూడా మేము రాసినటువంటి లేఖల సారాంశం. అవన్నీ కూడా అదే అధికారులు ఉంటారు కదా, అదే చీఫ్ ఇంజనీర్లు ఉంటారు, అదే సెక్రటరీలు ఉంటారు. నేను చూసిన పేపర్లు అవన్నీ కూడా ఇదివరకు 10ల సంఖ్యలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.